ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 శివోహం. 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 భిన్నత్వమే మృత్యువు. ఏకత్వ దర్శనమే మోక్షం. ప్రపంచం నానాత్వంతో, భిన్నత్వంతో, ప్లూరాలిటీతో ఉంటుంది. ఎందుకు? అది మాయా కార్యము కనుక దాని స్వధర్మము భిన్నత్వం. మరి మనము మాయను దాటాలిగా. అంటే ఆత్మస్వరూపము భిన్నత్వమునకు ఆవలనున్నది, వెలుపలనున్నది కనుక భిన్నత్వాన్ని చూడము. అదే చెప్తున్నారు. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. జీవన్ముక్తుడైనటువంటి జ్ఞాని ఇక్కడ ముని అనే పదము చేత సూచించబడింది. అతడు నా వ్యామోహం భజతి. వ్యామోహం అంటే భిన్నత్వం. ఈ భిన్నత్వాన్ని చూడడు. నా భజతి పొందడు. వ్యామోహాన్ని చూడడు. ఎందువలన? గురుదీక్ష శతతమాహ. గొప్పదైన ఆత్మజ్ఞానమునందు నిలకడ వలన క్షీణించినటువంటి తమస్సు కలిగిన వాడై గురుదీక్ష క్షతతమ. ఏమిటా దీక్ష? గురుదీక్ష. గురు అంటే గొప్పది. ఏది గొప్పదైన దీక్ష? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం దీక్ష అంటే దాని యందు పట్టుదల, నిలకడ, నిష్ఠ కలిగి ఉండడం. అది ఒక అర్థం. గురువు అంటే గురువుగారు. ఎవరు గురువుగారు? గురుగారు అంటే ఎవరు? జగద్గురు. కృష్ణమందే జగద్గురు. సదాశివ సమారంభం, నారాయణం పద్మభువం. ఓకే. ఇంకా గురువు అంటే ఎవరు? ఎవరు భిన్నత్వాన్ని చూడరో, ఎవరు భిన్నత్వాన్ని చూడవద్దని మాటిమాటికి బోధిస్తారో ఆయన గురువు. ఆయన ఎవరైనా పర్వాలేదు. గురురిచ్యేషాం అనిషామమ. భిన్నత్వాన్ని చూడకుండా ఏకత్వాన్ని చూసిన ఆయన గురువని నా నా తాలూకా గట్టి నమ్మకం అని చెప్పారు. అంటే అనుభవంలో, ఆయన నడవడిలో, ప్రవర్తనలో స్థితప్రజ్ఞ కాపాష సమాధిస్తస్య కేశవ స్థితహి కిం ప్రభాషేత కిం ఆసీత కిం వ్రజేత కిం. ఆయన లక్షణాలు ఏమిటి? ఆయన ప్రవర్తన ఏమిటి? అంటే ఆయన ఏం చెప్పబోతున్నాడు?
భగవానుడు ఎవరైతే ద్వంద్వాతీతుడో, ఎవరైతే భిన్నత్వాన్ని చూడడం లేదో అతడే గురువు, అతడే స్థితప్రజ్ఞుడు, అతడే ముని. ఎవరైనా కానీ చండాలోస్తు శృతద్విజోస్తు, ఉపాధి ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హౌ హీ ఈస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ ద ద్వంద్వాస్ అండ్ వితౌట్ ది ది మోహ ఆఫ్ ది భిన్నత్వ. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా శతతమాహ్. అటువంటి గురువు గారి చేత బోధింపబడిన ఆత్మజ్ఞానం అనే దీక్ష వలన తమస్సును పూర్తిగా నాశనం చేసుకున్నటువంటి ముని, జ్ఞాని, న వ్యామోహం భజతి, వ్యామోహమునందు ఉండడు. ఏమిటా వ్యామోహం? వ్యామోహంలో ఉండకుండా ఉంటే ఎలాగా? ఉంటే ఎలాగా? పురే పౌరాన్ పశ్యన్ నరయువతి నామాకృతిమయాన్ సువేషాన్ స్వర్ణాలంకరణకలితాంశ్చ చిత్రసదృశాన్ స్వయం సాక్షాద్ద్రష్ట్యేత్యపి చ కలయం స్థైః సహరమన్ మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమా. పురే, నగరమునందు, పౌరాన్, పౌరులను, పశ్యన్, చూస్తున్నప్పటికీ, నవ్యామోహం భజతి, ఎవరా పౌరులు? నరయువతి నామాకృతి మయాన్. మయట్ శబ్దం వేశారు. మయట్, మయాన్ అంటే వ్యాపించి, అంతటా వ్యాపించి ఉన్నది మయట్ అంటాం. స్వర్ణమయము, చీకటిమయము అంటే అంతా వ్యాపించి ఉంది. ఏమిటుంది? నామాకృతి వ్యాపించి ఉంది. ఇంతేనా? నామాకృతిలో కూడా క్లాసిఫికేషన్ కూడాను. ఈమె మహిళ, ఇతడు పురుషుడు. నరయువతి నామాకృతిమయాన్ పురే పౌరాన్ పశ్యన్. ఈ కనపడుతున్నటువంటి పురే అంటే జగత్తునందు పౌరాన్, ప్రాణులను, పశ్యన్ చూచి. అట్లా ఏమిటి చూడడానికి ఏమిటుంది? డైరెక్ట్ భిన్నత్వం ఏమిటుంది? నామములు, ఆకృతులు అవి వేరువేరుగా ఉన్నాయి. ఒకలా ఇంకోట్లేదు. ఓ పేరు ఇంకో దానికి లేదు. వేరువేరు పేర్లు, వేరువేరు ఆకృతులు, వాటితో మయాన్ వ్యాపించి ఉన్నటువంటిది ఈ ప్రపంచం. ఇంకా నరయువతి మయాన్ అంటే మేల్ ఫీమేల్ డిస్టింక్షన్ అనేటటువంటిది కూడా ఉన్నది. వాటిని పశ్యన్ చూచి మునిర్నవ్యామోహం భజతే. ఓ ఈమె స్త్రీ అనేటటువంటి కానీ, ఈమె పురుషుడని కానీ, ఈ నామం అని కానీ, ఈ ఆకృతి అని కానీ దేని యందు సంబంధం లేకుండా, వ్యామోహం లేకుండా, భ్రాంతి లేకుండా ఎవరైతే మునిరి న భజతి ఉండరు. ఎందువలన? గురుదీక్ష క్షతతమా. వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? టు మీ, I see lot of women and men, no doubt. My interaction with them should be as though they are not women and men at all. They are just the Chaitanya Swarupa. Any woman for that matter, any man for that matter. I come across several people with several names, several akritis, several anubhavas, several qualifications, several Hachyutagulu. I am not bothered. I don't look at the name, I don't look at the form, I only look at the inner Chaitanya. Pure Pauran Pashyan Narayuvati Navakriti Mayan
పోనీ వాళ్ళు ఏమో అన్అట్రాక్టివ్గా ఏమైనా ఉన్నారా? అబ్బే, ప్రపంచం చాలా అట్రాక్టివ్గా ఉంది. అట్రాక్టివ్ అంటే ఏమిటి? ద వన్ విచ్ అట్రాక్ట్స్ టు యూ, అట్రాక్ట్స్ యూ టు ఇట్, ఆకర్షించబడుతుంది. ఆ ఆకర్షణ దూరంగా ఉండడమే జ్ఞానం. ఎలా ఉన్నారు వాళ్ళ ఆకర్షణ ఎలా ఉంది? కర్షణ, ఆకర్షణ, ఆకర్షణ నుంచి దూరంగా ఉండడం. సువేషాన్, వాట్ ఎ డ్రెస్ దే ఆర్ వేరింగ్, manifold varieties of dresses, స్వర్ణాలంకరణ కలితాంశ్చ, చా మరియు మంచి మంచి డ్రెస్సులే కాదండి, చాలా అందమైనటువంటి ఆర్నమెంట్స్ కూడా పెట్టుకున్నారు. స్వర్ణాలంకరణ కలితాంశ్చ అంటే చిత్ర సదృశం, బొమ్మల్లా ఉన్నారండి, అందంగా ఉన్నారు అనొచ్చు. చెక్కిన బొమ్మ, శిల్పి చెక్కినటువంటి ఒక శిల్పంలా, లేకపోతే ఎక్సలెంట్ పెయింటర్ వేసినటువంటి పెయింటింగ్లా ఈ ప్రపంచం ముందు ఉంది. ఇంకా చిత్ర సదృశం, దే ఆర్ ఓన్లీ చిత్రాస్, దేర్ ఇస్ నో చైతన్య ఇన్ దట్, దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్, దే ఆర్ ఓన్లీ లైక్ ఎ బొమ్మ వితౌట్ లైఫ్, ద లైఫ్ ఈస్ ద చైతన్య. చిత్ర సదృశం, దే ఆర్ ఈక్వలెంట్ టు ఓన్లీ ఏ జడా, like a chitra. But what is it that is giving life to them? Chaitanya. Where should I look for? Should I look for the Jada or should I look for the Chaitana? Contemplate. సువేషాం స్వర్ణాలంకరణకలితాంశ్చ చిత్రసదృశాం, అవి ఎక్కడో ఉన్నాయా? ఇంక కళ్ళ ముందు లేవా? ఈయన కొండ గుహల్లో ఉన్నాడా? అబ్బే, గ్యాంజెస్ బీచెస్లో కూర్చున్నాడా? గడ్డలు పెట్టుకుని ఎక్కడో హిమాలయాలో ఉన్నాడా? అబ్బే, స్వయం సాక్షాద్రష్టే చెప్పి, స్వయం, కళ్ళతో స్వయంగా, సాక్షాత్ కనులతో, ద్రష్టేచ్ఛపి చూచినప్పటికీ ఏం చేస్తున్నాడు ఆయన? ఓహో, ఇవన్నీ ద్రష్టములు, దృశ్యములు, నేను ద్రష్ట. స్వయం సాక్షాద్రష్ట్యేచ్చపి చ కలయం, వాళ్ళందరితో కలిసి, స్థై, వాటితో సహరమన్, కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా, అంటే హీఈస్ ఇన్ ద థిక్ అండ్ థిన్ ఆఫ్ లైఫ్. చూడండి ఎంత మంచి బోధన. You cannot avoid or need not avoid to be in the thick and thin of life. You be there. You continue to be there. You are, but your conduct is not anything related to what is being there. पुरे पौरान् पश्यन् नरयुवतीनामाकृतिमयान् सुवेशान् स्वर्णालङ्करणकलितांश्च चित्रसदृशान् स्वयं साक्षाद्द्रष्टेत्यपि च कलयं स्तैः सह रमन्. అబ్బా, ఊరే నగరమునందు, జగత్తునందు, ప్రపంచమునందు, పౌరాన్ పశ్యన్, పౌరులను, ఇతర జనులను చూస్తూ, మునిర్నవ్యామోహం భజతి, ఎందుకు? చిత్ర సదృశాం,
మునిర్నవ్యామోహం భజతి. ఇవన్నీ జడములే కదా, ఆ చైతన్యం ఒక్కటే సత్యము కదా. ఆ చైతన్యములనిచో ఈ అందమైన స్త్రీ, ఆ అందమైన బాలుడు, ఈ అందమైన యువకునకు ఏమీ లేదు కదా, మృతదేహములే కదా. చిత్రసదృశాన్ పశ్యన్ మునిర్నవ్యామోహం భజతి. సువేషాన్ స్వర్ణాలంకరణకలితం. ఈ సువేషములు ఎంతసేపు ఉంటాయి ఈ వేషాలు? 20లో ఉన్న నిగనిగ నైగార్యము 60లో ఉండదు కదా. ఈ స్వర్ణాలంకారాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఈ వచ్చిపోయే వాటి మీద నా దృష్టి ఎందుకు? సువేషాన్ స్వర్ణాలంకరణకలితాంశ్చ చిత్రసదృశాన్ స్వయం సాక్షాద్రష్ట్యేచ్చపి చ. ఆయన సాక్షాత్తుగా కళ్ళ ముందు వీటిని చూస్తున్నప్పటికీ వాటిని దృశ్యములుగానే చూస్తారు. ఆ దృశ్యములకు కావలసిన ద్రష్ట నేనని తెలుసుకుంటారు. అందుకే సాక్షాత్ ద్రష్టేత్యపిచ. సాక్షాత్ వాటికి తాను ద్రష్టగానున్నప్పటికీ కలయం కలిసిమెలిసి స్థై ఆ ప్లూరాలిటీతో సహరమన్ వాటితో కలిసి రమిస్తూనే తిరుగుతూనే. అంటే అందరి మానవులలాగే వారు కూడా ఎవరైనా ఓ జోకు వేస్తే నవ్వుతారు. ఒక ఆనందమైనటువంటి ఆహ్లాదమైన విషయం చూస్తే ఆహా బాగుంది అన్నట్టుగా కనిపిస్తారు పైకి. కానీ మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా శతతమా. గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానమనే నిష్టయందు నిలిచి ఉన్న కారణంగా, అజ్ఞానం పూర్తిగా నాశనమైన కారణంగా అటువంటి జ్ఞాని ముని వ్యామోహం న భజతి, వ్యామోహాన్ని పొందరు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అద్వైతం ఈజ్ నాట్ డివైడ్ ఆఫ్ ద్వైతం. Advaitam is in spite of the Advaitam. Let the Dvaita world, the plurality continue. I have no problem. I am not part of the Dvaita. I know that Dvaita is only having a temporary Mithya status. It doesn't enjoy a permanent status. This Mithyatva is Agamapai. This Mithyatva is Vikari. This Mithyatva is Paratantra. This Mithyatva is not myself. Contemplate and let us decide whether we want to be engrossed and overwhelmed by the Mithyatva, or we want to be a watcher or onlooker or a Sakshi to the Mithyatva and remain as the Sakshi. Choice is ours. But don't ask the Mithyatva to be removed. Let all the plurality go away, then I will become Jnani. It will not be possible. The world will not exist without variety, without the plurality. The plurality is the world. Just imagine if everyone looks alike and everyone has same name, same form, no gender, no other difference, then what the world will be? It cannot be a world. Let it be. Let it go. Don't hold on to those values which are impermanent. Hold on to that one which is the permanent. Contemplate for 2-3 minutes.
అహమస్మి. 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 వ్యామోహం న భజామి. వ్యామోహం న భజామి. వ్యామోహం న భజామి. పురే పౌరాన్ పశ్యన్నరయువతి నామాకృతిమయాన్. ఈ ప్రపంచము నామ ఆకృతిమయము, నామరూపముల తో వ్యాపించబడి నిండి ఉన్నది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు పురుషులు నామములు రూపములు అనేటటువంటి వాటితో వ్యాప్తమై ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ చిత్ర సదృశములు, జడములు. వీటికి ఉనికి లేదు. చైతన్యం ఉంటేనే ఈ బొమ్మలు ఆడతాయి, లేకపోతే ఇవి బొమ్మలు. సువేషాన్ స్వర్ణాలంకరణకలితాన్ చిత్రసదృశాన్. సినిమా తెర మీద అందమైనటువంటి సీన్స్ కనిపిస్తుంటాయి, బొమ్మలు. ఆ బొమ్మలతో మనం రమిస్తామా, ఆడుకుంటామా? అవి చిత్రములని తెలుసుకుంటే ఆ చిత్ర విచిత్రాలు ఎంత విచిత్రంగా ఉన్నా వాటితోటి తాదాత్మ్యము చెందము కదా. చిత్ర సదృశాన్ సువేషాన్. అవన్నీ వేషాలండి, మంచి మంచి వేషాలు. సువేషాన్ స్వర్ణాలంకరణ కలితాంచ చిత్ర సదృశాన్. అండర్స్టాండ్, ఆల్ దీస్ ఆర్ వేషాస్. చిత్ర సదృశాన్ వేషాన్. వెరీ గ్లిటరీ. స్వర్ణాలంకరణ కలితం స్వయం సాక్షాద్రష్టే చపి చ. మనం ఎలా చూస్తూ ఉంటామో జ్ఞాని కూడా వాటన్నిటినీ, ఈ ప్లూరాలిటీని, ఈ వేషాలని, ఈ చిత్రాలను, ఈ గ్లిట్టర్ను, ఈ స్వర్ణాలంకరణాలను, ఈ లింగభేదాలను, ఈ నామాకృతి మయమైన ప్రపంచాన్ని స్వయం సాక్షాదపిచ ద్రష్ట ద్రష్టే అపిచ. చూస్తున్నప్పటికీ, చూస్తున్నవి అనుభవం అవుతున్నవి. దృశ్యత్వం ఈజ్ ఈక్వల్ టు మిథ్యత్వం. ఓకే, హీ సీయింగ్, బట్ హీ నోస్ ది ఇంపర్మనెన్సీ ఆర్ మిథ్యాత్వ ఇన్ దట్. సైహి సహరం. వాటి స్థైహి, వాటితో కూడా సహా కలిసి, రమన్ కలయతి కలయంతి, కలయం కలయం అంటే కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ చూసేవాళ్ళకి ఏమిటి, ఈయన కూడా అందరితో పాటు పార్టీకి వచ్చారు, కూర్చున్నారు, అక్కడ పాట బాగుంటే నవ్వారు అనుకుంటారు. ఆయన ఎందుకు నవ్వారు? రే, ఇవన్నీ వేషాలురా, ఇవన్నీ చిత్రాలురా, ఇవన్నిటి జడములురా, వీటికి నిత్యత్వం లేదు కదా అని నవ్వుకున్నారు ఆయన. వీళ్ళు అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారని, చూసి నవ్వుకున్నారని జనులు అనుకుంటున్నారు. అందుకే ఈయన జీవుడు అంటున్నారు. ఆయన ముక్తుడు కాబట్టి జీవన్ముక్తుడు. స్వయం సాక్షాద్రష్టేతపి చ కలయం స్థైః సహరమన్. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః. వాట్ ఈస్ ద మెసేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ మస్ట్ బి ఇన్ ద గురు దీక్ష. వాట్ ఈస్ దట్ గురు దీక్ష? ఏకత్వ జ్ఞానమే గురు దీక్ష. భిన్నత్వ జ్ఞానమే చ్యుతి, జారిపోవడం. దానివలన క్షతతమాః, పోగొట్టబడిన అజ్ఞానము కలిగిన వారమై, అంటే అజ్ఞానం పోయి. వ్యామోహం న భజ అని ఆదేశం. వ్యామోహం న భజ, మునిర్న వ్యామోహం భజతి, అహం న భజామి.
నా వ్యామోహం భజ లోట్లకారంలో ఆదేశవాక్యంగా నా వ్యామోహం భజ. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్లూరాలిటీ? Get away from that. Plurality will but be there. It is there. It will be there. You can't do anything about it. But you can be as a sakshi for that plurality. Navyamoham bhaja. Munir navyamoham bhajati. So you also navyamoham bhaja. Okay. 1 2 minutes. Perfect silence. Read the short purport which is posted day before yesterday. For this slokam in English, those who cannot understand Telugu. The Jnani will be moving and sporting with all the plurality of the world, but at heart he is a mere witness of what he sees in front. Steeped well in his internal quiet and stability, he will never be put to any distractions or agitations. Munirnavyamoham bhajati Guru Diksha Shatatamah. Ahamasmi. 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 Swasti.